అందరికీ నమస్కారం. రీసెంట్ టైమ్స్లో మా ముస్లిం మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇద్దరితో మాట్లాడినాం. వాళ్ళు చెప్పినటువంటి చాలా హ్యాపీగా అనిపించింది. అది ముందు చెప్తా. ఆ తర్వాత సౌదీ అరేబియాలో ఎవరైనా చనిపోతే వారిని ఎందుకు వాళ్ళ సొంత దేశం పంపడానికి చెప్తా. అండ్ పాపం మరణించిన వారి కుటుంబాలకు సంబంధించి నిజంగా ఇదైతే చాలా చాలా బాధిస్తుంది. నాకైతే అయ్యో పాపం కదా అనిపించింది. ఎందుకు నేను నిన్న మొన్న అన్నాను కదా, జరగబోతున్న ప్రమాదానికి సంబంధించి ఏదో ఒక రూపైనా ఏదో ఒక రకంగా దేవుడు ముందుగా మనకి హింట్ ఇస్తాడు. అలా ఏమి ఇచ్చాడు ఏంటి చెప్తా. ముందే అయితే నా ఫ్రెండ్స్ అన్నది నేను ఎప్పుడేమంటానంటే, దేవుడు ఒకళ్ళేరా, సనాతన ధర్మం చూసావా అది నిజమరా, సనాతన ధర్మం అంటే ఏం లేదురా, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. తప్పు చేసిన వాడిని శిక్షించు, మానవ సేవ మాధవ సేవ, ఇదేరా సనాతన ధర్మం అంటే. అదే మతాలు పుట్టుకొచ్చారా, ఇస్లాం అయినా క్రైస్తవమైనా హిందూ అయినా ఏదైనా అదిరా అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు వినేవాళ్ళుగా. బట్ ఈరోజు జరుగుతున్న పరిణామాలని చూసి నేను ఒక డైలాగ్ అన్నా, ఒరే కాశ్మీర్ పండిట్లు అన్న వాళ్ళని ఘోరాతి జమ్మూ అండ్ కాశ్మీర్ ఊచకొదకు వచ్చి చంపారు కదా, మరి ఈ కాశ్మీర్ పండిట్స్ ఒక్కడైనా టెర్రరిస్ట్ అయ్యాడా? మరి ముస్లింలు ఏం చేస్తారని టెర్రరిస్టులు అయ్యారా ఏంట్రా అన్నప్పుడు అలా డిస్కషన్ వస్తున్నప్పుడు ఒకటే అన్నాడు, ఇది అన్నీ కాదు ప్రసాద్, దేవుడి నుండి ఎప్పుడు ఒకటే నువ్వు అంటూ ఉంటావు. నిజం ఒకడే. నువ్వు శివుడు అనుకున్నావు, నేను అల్లా అనుకున్నా. నువ్వు శివలింగాన్ని వచ్చేసి పవిత్రంగా భావిస్తున్నావు, నేను కాబాని పవిత్రంగా భావిస్తున్నాను, అంతే. ఇక మత మార్పులు ఇవన్నీ మనకొద్దు, ఉన్నంత ప్రశాంతంగా బతుకుతాం, సాటి మనిషికి సాయం చేద్దాం, అబద్ధాలు వద్దు, దాన ధర్మాలు చేసుకుందాం, గొప్పగా ఉందాం అన్నాడు. బా ఏం చేంజ్ రా బాబు అన్న. ఏం చేంజ్ లేదు, ఎప్పుడు ఇలాగే ఉన్నా నేను. కాకపోతే రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న మొత్తం చూస్తుంటే బాధ అనిపించింది. ఆ టెర్రరిస్ట్ దాడులు, చంపుకోవటాలు కరెక్ట్ కాదు. ఇంకా కూడా మనం నిజమేంటో చెప్పకపోతే బాగోదని ఇలా అన్నాను. నీ మతం నీకు గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప, నా మతం నాకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. నేను నిన్ను గౌరవిస్తాను, నన్ను గౌరవించు, ఇంతకుమించి ఏం కావాలి మన బతకడానికి అన్నాడు. సూపర్ అనిపించింది. దాన్ని ఇంకొక ఫ్రెండ్, ఇతను ఓ రకం చెప్పాలంటే గతంలో నేను ముస్లిం సంక్షేదాన్ని వీడియోలు పెట్టినప్పుడు అందులో పాజిటివ్ ఉన్నా కానీ కొంచెం పించింగ్గా ఉండే చూస్తారా, అవి పట్టుకునేవాడు. అదేంటి శివ ఇదేంటి శివ అనేవాడు. ఈరోజు ఫోన్ చేసి అతనిని సౌదీ అరేబియాలో చనిపోయినప్పుడు ఇటు తీసుకురారంట కదా, పంచసూత్రాలు ఏవి ఉంటాయంట కదా, అవి ఏంటి, అండ్ ముస్లింలకు సంబంధించి జన్నత్ స్వర్గం అంటే ఏంటి, ఇవి ఒకసారి చెప్తావు నాకంటే ఒకటే మాట అన్నాడు. శివ, జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతున్నాయో నేను ఏవి ఫాలో అవ్వట్లేదు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా దేవుడు ఏంటి, ఇదే నేను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనుషులా చూస్తా, గౌరవిస్తా, ఇక నా మిగతా ఏమొద్దు శివ అన్నాడు. నిజంగా అలాగే ఉన్నావు నువ్వు అన్నా. అలాగే ఉన్నాను శివ, నేను మారిపోయాను, ఇప్పుడు నా ప్రశాంతంగా ఉంది, నమాజ్ చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా, వచ్చిన డబ్బులతో నా కుటుంబం బాగుంటాం, ఏదైనా పండగ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తా, నన్ను ఎవరైనా పిలిచారు ఫంక్షన్స్కి వెళ్తా, ఇంతే. నేను మనుషులతో బ్రతుకుతున్నా, నా దేవుడు నమ్ముకున్నా, ఇదే నేను అన్నాడు. దేంట్రా అసలు ఈ చేంజ్ అన్నా, మార్పు రావాలి లేదన్నప్పుడు జరుగుతున్న మొత్తం నేను చూస్తున్నాం కదా అన్నాడు. సూపర్ రా అనిపించింది. గుడ్. సో ఇప్పుడు మన సౌదీ అరేబియాలో మరణించినప్పుడు ఏంటంటే వాళ్ళకి హజ్ యాత్ర అని ఉంటుంది. అది నా ఫ్రెండ్ అయినప్పుడు 40 రోజులే చెప్పాడు. ఈ సౌదీ అరేబియాలో మక్కా, మదీనా, ఇజ్జడ్డా ప్రాంతాలు, ఇంకా పరమ పవిత్ర ప్రాంతాలు ఉంటాయి అట వాళ్ళకి. అక్కడ వాటిని దర్శించుకుంటూ ఎక్కువ శాతం మక్కాలను నమాజ్ చేస్తూ కొంచెం ప్రశాంతంగా ఉంటారంట. అది హజ్ యాత్ర, సంవత్సరంలో ఒకసారి. అది హజ్ కమిటీ అఫీషియల్గా చేసి నిన్న హజ్ కమిటీ వాళ్ళు ప్రకటించింది. వాళ్ళు వెళ్ళింది అన్అఫీషియల్ ఇస్ నథింగ్ బట్ హజ్ కమిటీ త్రూ కాదు. సంవత్సరానికి ఒక్కసారి ఉండేది హజ్ యాత్ర. వాళ్ళు వెళ్ళింది ఉమ్రా యాత్ర అంటే ఏంటో మా ఫ్రెండ్ అన్నాడు. సేమ్ హజ్ లాగే ఉంటుంది, కాకపోతే 40 రోజులు కాదు 11 రోజులు అన్నాడు. ఈ 11 రోజుల పాటు అక్కడ పవిత్రమైనటువంటి ప్రదేశాలు మొత్తం కూడా చూసి నమాజ్ చేసుకొని ప్రశాంతంగా మరలా తిరిగి వస్తారు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్తో మాట్లాడి వెళ్తారు అన్నాడు. క్రాస్ చెక్ చేస్తే మన నాంపల్లి కార్వాన్ ఏరియా నుంచి 17, ఒక్క విద్యానగర్ రామ్నగర్ దగ్గర వచ్చేసి పాప నసరుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీ 18 మంది, అండ్ మోసరాబాగ్ నుంచి 2, ఆల్మోస్ట్ మొత్తం హైదరాబాద్ మొత్తం 46 మంది ఆ బస్సులో. ఒక అతను పాపం షోయిబ్, ఒక అతను పాపం బతికాడు, మిగతా 45 మంది చనిపోయారు. మొత్తం వెళ్ళింది యాక్చువల్గా వీళ్ళు 54 మంది, బస్సులో 46, ఇంకో 4 మక్కాలోనే ఉన్నారు, ఇంకో 4 వచ్చేసి కారులో మదీనాకు బయలుదేరారు. ఈ బస్సులో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో చూసుకుంటూ ఉన్నప్పుడు 17 మంది ఏమో అబ్బాయిలు మగవాళ్ళు, 18 మంది ఏమో ఆడవాళ్ళు, 10 మంది ఏమో పిల్లలు ఉన్నారు. పాపం మొత్తం మన హైదరాబాద్ వాళ్ళు, చాలా దారుణం. ఇక నసరుద్దీన్ ఫ్యామిలీ 3 తరాలు. వాళ్ళ తమ్ముడు, నసరుద్దీన్ వాళ్ళ తమ్ముడు, అన్నా
నువ్వు నీ తర్వాత తరం ఆ తర్వాత తరం అంతా వెళ్తున్నారు వద్దన్న, కొంతమందిని ఆగిపోయి అని చెప్పి చెప్పాడు పాపం. అదే దేవుడు అతని చేత చెప్పించాడు. కానీ ఆ పెద్ద ఆయన ఏం కాదు, ట్రావెల్స్ అంతా మాట్లాడుకున్నాం కదా, సంతోషంగా వెళ్ళి వస్తాం, అల్లా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఆయన బయలుదేరాడు. బాగా అనుకునే ప్రమాదం. ఈ ఫ్యామిలీకి ఒక్కడే ఉన్నాడు పాపం. ఆ ఒక్కడు పాపం అబ్రాడ్ అమెరికాలో జాబ్ చేసుకుంటున్నాడు. అసలు నాకు తలుచుకుంటే నాకు బాధ వేస్తుంది. ఒక్కడు ఫ్యామిలీ చనిపోయారండి. అసలు అకస్మాత్తుగా ఏదన్నా గుడులకు చర్చిలకు మసీదులకు వెళ్తున్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి చూసారా, అప్పుడు దేవుడిని విపరీతంగా నమ్మేవాడు కూడా, దేవుడు దండం పెట్టుకుని ఏమి చేయకుండా ఉండేవాడు కూడా. వాడు సైతం ఆడవాడు సైతం ఇక దేవుడు లేడు అనేస్తారు. నేను 1998 ఆర్ 1999 కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఆ రోజు వినాయక చవితి, నేను ఫాస్టింగ్ ఉన్నా, క్షమించాలి, ఆ రోజు శివరాత్రి, నేను ఫాస్టింగ్ ఉన్నా. మా చింతాత గారు సమ్ వెహికల్ ఏదో వెళ్తుంది, ఆయన పక్కనే ఉన్నాడు. ఐ థింక్ 2-వీలర్ అనుకుంటా, అది ఆ వెనకాల ఏదో పెట్టాడు. ఆ 2-వీలర్ పెట్టినప్పుడు ఆ వెనకాల తగిలింది, మా చింతాత గారికి గుద్దుకున్నాడు. ఆసుపత్రి పట్టుకెళ్ళారు గుంటూరు. బట్ చనిపోయాడు. ఆ రోజు ఎందుకో తెలియదు నాకు, చాలా అంటే చాలా బాధేసింది. అసలు ఏం ప్రమాదం అయ్యాది, చిన్న దెబ్బకి మనిషి చనిపోవటం ఏంటయ్యా, దారుణమయ్య అని చెప్పేసి కోపం బాధ అన్నీ వచ్చేసి దేవుడిని నమ్ముతా. బట్ ఆ రోజు నుంచి ఫాస్టింగ్ అంటే పుణ్యదినాల రోజు కాదు, మనకు ఆరోగ్యపరంగా కావాలన్నప్పుడు ఫాస్టింగ్ చేద్దాం, లేదంటే వదిలే అనుకున్నాం. సో అలా ఇక్కడ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏ మతమైనా సరే దేవుడి మీద కోపమో లేదంటే వాళ్ళు చేసే మార్చుడో ఇలాగే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సౌదీ అరేబియాలో చనిపోయినప్పుడు ఇందా చెప్పా కదా, మక్కా హజ్ యాత్ర కానీ ఉమ్రా యాత్ర కానీ వీటిల్లో ముందుగానే కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆ కండిషన్స్లో మెయిన్ది ఏంటి అన్నప్పుడు, మీరు గనక క్షమించాలి చిన్న డిస్టర్బెన్స్. సో ఈ మక్కా యాత్ర అన్న కానీ హజ్ యాత్ర అన్నప్పుడు కానీ ఉమ్రా యాత్ర అన్నప్పుడు ముందుగానే సంతకాలు పెట్టారంట. ఏంటివి అవి? ఒకవేళ అక్కడ కనుక చనిపోతే, ప్రమాదం కావచ్చు, ఈవెన్ ఎయిర్ప్లేన్లో వెళ్తున్నప్పుడు కానీ అక్కడ కానీ చనిపోతే ఇంకా అక్కడే. మామూలుగా వీళ్ళకి పంచసూత్రాలను ఉంటాయి ముస్లింలకి. అవేంటంటే, ముందు 5 సార్లు నమాజ్ చేయాలి రోజు మొత్తంలో. 2 రంజాన్ ఉపవాసాలు ఉండాలి. 3 ఐ థింక్ జకాత్ దానం చేయాలి. 4 మక్కాను దర్శించుకోవాలి. 5 అల్లా నామస్మరణలో ఉండాలి. ఇది ఇంకో 5 ఇంకో వేరేది ఉంటే మీరు ఎవరంటే చెప్పండి ముస్లిమ్స్, ఓకేనా? ఈ 5 పాటిస్తూ ఉండాలి. ఇందులో ఈ మక్కాను దర్శించుకోవడం చూశారు. అక్కడ మక్కా యాత్రలో ఆరాఫత్ పర్వతం మీదకి వెళ్ళేది ఉండిద్దంట. ఒకవేళ అక్కడైనా తొక్కిసాడు జరిగింది అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే జన్నత్ డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారంట. నాట్ ఓన్లీ దట్, ఈ మక్కా కానీ మదీనా కానీ జడ్డా కానీ ఈ సౌదీ అరేబియా చుట్టుపక్కల హజ్ యాత్రలో భాగం కావచ్చు, ఉమ్రా యాత్రలో భాగం కావచ్చు, ఎవరైనా కనుక కాలం చేస్తే చనిపోతే వారికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంటే ఖననం అక్కడే చేస్తారు. అన్నీ కూడా ముస్లిం సాంప్రదాయ ప్రకారమే చేస్తారు. ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు రావాల్సిన అవసరం కూడా ఆఫీషియల్గా ఇక్కడ కాలం చేస్తారని చెప్పేసి మొత్తం అఫీషియల్ లెటర్లు అవన్నీ ఇచ్చేస్తారంట. అంటే వాళ్ళు చనిపోయింది ఎక్కడ ఏంటన్నప్పుడు ఇందాక నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. శివ, మీరు కాశీలో అక్కడైనా చనిపోతే సాక్షాత్ కైలాసానికి వెళ్తారనుకుంటారు కదా, కాశీలో చనిపోతే నీకు ఎక్కడ తీసుకురా, కాశీలో నుంచి దహన కల్పన చేస్తారు కదా, ఇది కూడా అంతే. కాశీ మీకు ఎంత పుణ్యమైనటువంటి స్థలమో మాకు కూడా ఈ సౌదీ అరేబియా మొత్తం అలాగేను. సో అక్కడ కూడా వాళ్ళకి సంబంధించేసి మతంలోనే ఉంటుంది. ఒకవేళ హజ్ యాత్ర కానీ ఉమ్రా యాత్ర కానీ కాకుండా కనుక ఉంటే అప్పుడు వారికి సంబంధించే చదువుకోవడానికి వెళ్ళారో ఉద్యోగ నిమిత్తం వెళ్ళారో అప్పుడు వారిని బాడీలు ఇస్తారు, ఇక్కడ ఇవ్వరు అని చెప్పేసి అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పున్నారు, ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ మరణించారు వారి కుటుంబ సభ్యులలో మన అజరుద్దీన్ ఒకళ్ళు అన్నాడు, బట్ రేవంత్ రెడ్డి 2 అన్నారు. ఒక ఫ్యామిలీ 2 పంపుతారు, మొత్తం గవర్నమెంట్ చూసుకునేది. వాళ్ళ డిఎన్ఏ అక్కడ చనిపోయిన వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ చేసేసి మొత్తం కాలిపోయారు కదా పాపం, చెక్ చేసి వీళ్ళు మీ వాళ్ళ అయ్యా అని బాడీలు అప్పు చెప్తే ఇక అక్కడ ఖననం చేస్తారు. తర్వాత మామూలుగా ఇన్సూరెన్స్ అన్నప్పుడు అక్కడ చనిపోతే ఇన్సూరెన్స్లు ఉండవంట. మక్కా యాత్ర కానీ ఈ హజ్ యాత్ర కానీ మదీనా యాత్ర కానీ ఉమ్రా యాత్ర కానీ వాడికి ఇన్సూరెన్స్ ఉండవు. దైవ కార్యం కాబట్టి వచ్చారు, చనిపోయారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, దానికి ఇన్సూరెన్స్ ఏమి ఉండవంట. ఒకవేళ వాళ్ళకి మన దేశంలో కనుక ఇన్సూరెన్స్ చేంజ్ చేసుకుని ఉంటే అప్పుడు వచ్చిందంట ప్రైవేట్ ఇన్సూరెన్స్. అది గవర్నమెంట్ అయితే అక్కడ ఏమీ ఇవ్వదు, ఎక్స్‌గ్రేషియా ఇవ్వరు. ఎక్స్‌గ్రేషియా కానీ ఇన్సూరెన్స్లు కానీ ఏమి ఉండవు అక్కడ. అది దేవుడి కార్యం, దేవుడి దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు, పుణ్యం అన్నట్టు.
ఇక ఈవెన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 5 లక్షలు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ ప్రకటించరా. ఎందుకు? వారి మత నియమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మరి వాళ్ళు వైలేట్ చేయకూడదు కదా. సౌదీ అరేబియాలో ప్రకటించుతుంటే వాళ్ళు ప్రకటించేవారు. వాళ్ళు ప్రకటించినప్పుడు మనం కూడా సైలెంట్గా ఉండాలి అని సెంట్రల్ గవర్నమెంట్. బట్ స్టేట్ గవర్నమెంట్ ఎందుకున్నారు? మన స్టేట్ గవర్నమెంట్ మీకు తెలిసిందే, వీళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళరా సడన్గా చనిపోయారా, మనది కాని ప్లేస్ చనిపోయారా, వద్దు కొంత డబ్బులన్నా ఇస్తే ఇది ఆ కుటుంబానికి సహాయపడతాయి, దేవుని దానికి హెల్ప్ అవుతాయి అన్నట్టు వీళ్ళు అనుకుంటారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నారు. అక్కడ చనిపోయింది ఇప్పుడు వాళ్ళు ఉమ్రా యాత్రలో భాగంగా చనిపోయారు. ఉమ్రా యాత్ర కానీ హజ్ యాత్రలో భాగంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీస్ని వాళ్ళ సొంత వాళ్ళకి పంపరు, అక్కడే ఖననం చేస్తారు. మత సాంప్రదాయాల ప్రకారం ఓ రకాలు అక్కడ చనిపోతుంది స్వర్గానికి పోయినట్టే. కానీ ఆ చనిపోయిన విధానం చూసారు, అగ్ని ప్రమాదం, అది మాత్రం చాలా చాలా బాధాకరం. ఇక నసరుద్దీన్ ఫ్యామిలీకి సంబంధించి మరలా చెప్తాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా జైనులైనా క్రైస్తవులు ఎవరైనా గుర్తుంచుకోండి, మీరు ఏదైనా ఒక పని చేయడానికి ముందు ప్రమాదం పొంచి ఉంది అంటే ఖచ్చితంగా ఏదో గ్రూప్ అయినా ఎవరొకళ్ళు ఒక మాట అయితే మీతో అనేస్తారు. అది ఒకసారి మీరు ఆలోచించగలిగితే మాత్రం జాగ్రత్త పడవచ్చు. ప్లీజ్, ఓకేనా?